ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్తిరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. గ్రామం, మండలం? మధ్యరాల మండలం, చందుపట్ల గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏమనంటే అండి, సమాజంలో ఎవరు అయినా ఎప్పుడో ఒకసారి గెలుస్తూనే ఉంటారు, ఓడుతూనే ఉంటారు. ఎవరి అభిప్రాయ ప్రకారంగా వాళ్ళు పాలన పరిపాలిస్తారు. వాళ్ళకు దోచిన పరిపాలన వాళ్ళు చేస్తారు. ఇంత ముందు వాళ్ళకు దోచిన పరిపాలన వాళ్ళు చేశారు. అందరిది రైటే, ఎవరిని ఏం తప్పపట్టగలుగుతాం? ఇవాళ ఇతనికి దోచిన ప్రకారంగా, ఇతని ఆర్థిక వనరుల ప్రకారంగా ఇతను చేస్తున్నాడు. ఇంతకుముందు వాళ్ళు చేసిన వాళ్ళ ఆర్థిక వనరులు వాళ్ళు సమకూర్చుకున్న ప్రకారంగా వాళ్ళు చేశారు. సీఎం అంటే సీఎంఏ, దానికి ఎవరికి తప్పపట్టలేము. ఇవాళ అతన్ని తీసేయమంటే ఎవరు తీసేస్తానికి వీలుపడడం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల అభిష్టం మేరకు ఉంటుంది. మా అభిప్రాయం అయితే అది. దాన్ని ఇప్పుడు ఏం చేయలేము. వాళ్ళ పరిపాలన ఇంకా 4 సంవత్సరాలు చిల్లర, 3 సంవత్సరాలు చిల్లర ఉంది. మంచి జరిగినా చెడు జరిగినా ప్రజాభిప్రాయంతో రేపు మళ్ళీ ఓటర్లు తీర్పు చెప్పాల్సిందే. కానీ ఇట్లా పర్సనల్గా ఒకరు ఇద్దరు చెప్తే అయ్యే పనులు కావాలి. మరి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఏ విధంగా అందుతున్నాయి? ఎవరైనా అధికారం కొరకు ఒక 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంటారు. దాని ప్రకారంగా 4 అబద్ధాలు ఆడినా ఒక సీఎం సంపాదించుకున్నాడు. రేపు పొద్దునాట అన్ని అమలు చేయాలంటే కొన్ని చేస్తారు, కొన్ని 60% చేస్తే చాలు. మా అభిప్రాయ ప్రకారంగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినట్టు 60% చేస్తే 100 ఎవరు చేయలేరు. సరే, ఇప్పుడు ఉన్నంత వరకు అతను చేసుకుంటూ పోతున్నాడు. చేయనిద్దాం. ఇంకొని 3 సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత ప్రజల తీర్పు ఎలా ఉంటే అలా పోవచ్చు. ఎవరు చేసినా ఇప్పుడు అతనికి తోచింది చేస్తున్నాడు. నువ్వు వద్దంటే పోయేటోడు కాదు కదా. అలాంటి అభిప్రాయాలు ఏం లేదు. పర్వాలేదు, చేస్తున్నాడు. కొన్నిటికి ఇబ్బందులు, కొన్నిటికి పర్వాలేదు. అలా ఉంది. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతని అభిప్రాయము, అతను కూడా ప్రజల కొరకు ఒక తాపత్రయపడి చేసినోడే. అతను కూడా సరే కొన్నిటిని మంచిగా ఒక 24 గంటల కరెంట్ కానీ ఇటువంటి కొన్ని నీళ్లు కానీ ఆయన ఎత్తిపోసిండు. దానికి ఖర్చు అవుతుందని ఈయన ఎత్తిపోయట్లేదు. అందుకనే పంటలకు కొన్ని నీళ్ళు రావట్లేదు. ఈయన అభిప్రాయం మరి అది దానికి ఖర్చు ఎక్కువ అవుతుందని ఇది. ఆయన అప్పు తెచ్చిండు, ఆయన చేసిండు. ఈ అప్పులకు కొన్ని ఎవరికైనా ఏ సంవత్సరం చేసినా అప్పులు అనేది ఇది అవుతూ ఉంటుంది. దాని ప్రకారంగా అదేం లేదు. ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తా పోతున్నారు. మన సొంత ఇంట్లోనే ఎన్నో ఖర్చులు ఉంటా పోతుంటాయి. వాటన్నిటికీ ఒకసారి మనం ముందు పడతాం, ఒకసారి వెనక పడతాం. దాన్ని బట్టి మనం ఏం చేయగలుగుతామండి? ప్రతిదీ ఇతను మంచివాడు, అతను చెడ్డోడు, ఇతడు మంచివాడు అని మనం చెప్పే అభిప్రాయాలు అయితే పెద్దగా ఉండవు. చేయాలి, ప్రజలకు మంచి చేసుకుంటూ పోతూ ఉండాలి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా చేద్దామని చూస్తారు. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళంతా వాళ్ళు తప్పులు చేస్తే వెనక పడతారు. అది మా అభిప్రాయం అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కంచెనపల్లి ఉప్పలయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామం చిన్నగూడూరు, మండలం చిన్నగూడూరు, మహబూబాద్ డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన అది ప్రజా పాలన. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటి నుండి అది ప్రజల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తప్ప ఎంతమంది ఎన్ని ఒడిదొడుకులు చేసినా కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా అవి పక్కన పెట్టేసి ప్రజలకు మేలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన. ఖచ్చితంగా వ్యవసాయదారులకు కానీ ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నా. వ్యవసాయ రంగంతో పాటు మాకు రుణమాఫీ, రైతు బంధు కానీ అన్ని రకాలుగా మేలు జరుగుతుందని కోరుకుంటున్నా. చేసిండ్రు కూడా. గత 40 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు మేలు చేస్తే తప్ప చెడు చేయదని మాకు తెలుసు. ఆ నమ్మకం ఉంది. ఎంతమంది ఏం చేసినా కూడా వాళ్ళు ఈ పథకాలను అమలు చేసుకుంటూ పోతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు మేలు చేసుకుంటూ పోతారు. కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన అంటే ఒక రాష్ట్రం ఏర్పడడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ అందరూ రాజీనామా చేసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తప్ప ఒక కేసీఆరే ఉద్యమం చేస్తే రాలేదు. విద్యార్థులు, మేధావులు ఎంతో మంది ఉద్యమంలో పాల్గొని అందరూ వంట వార్పులతోని, డప్పు కళాకారులతోని, రకరకాల వేషధారణతోని ఉద్యమం చేపడితేనే ఇది రాష్ట్రం ఏర్పడ్డది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే. అంతే తప్ప ఒక కేసీఆర్ చేసిందే కాదు. కాకపోతే ప్రభుత్వం అనేది వచ్చినాక ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నారు. అప్పుడు ఆయనను మేలు చేయక ఎవరున్నా అది మేలు చేయక తప్పదు. అంతే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ ఒక్క రోజు ఈ ఒక్క 10 సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. అది రాష్ట్రం మొత్తం తెలుసు, భారతదేశం మొత్తానికి తెలుసు. కాబట్టి మేలు చేస్తుంది, ప్రజలను ఆదుకుంటుందని మాకు ఆ విశ్వాసం ఉన్నది. ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం, అది ప్రజా ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? వెంకటమ్మ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం పని, కూలి పని. గ్రామం, మండలం? మాదా పాలకీడు, సూర్యాపేట మండలం పాలకీడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు మంచిగానే చేస్తుండు కానీ ఆడోళ్ళకి అవి 2500 ఇస్తా అన్నాడు సారు, ఇయ్యలేదు. బీదలకి అవి చేయాలిగా మరి మా లాంటి వాళ్ళు, మేము అందుకే వేసినాం. గ్యాసులు మాఫీ చేస్తా అన్నారు సారు, అవి కూడా చేయలేదు. మరి కష్టపడి మేము మంచిగా ఆయనను గెలిపియాలనే గెలిపించినాం, కానీ ఇట్లా చేయటం ఏం బాగలే సార్ది. మరి ఈసారి గెలవాలంటే ఆయన మంచి చేయాలి, లేకపోతే గెలవడు. మంచి చేస్తే గెలుతాడు. ఆయన మీద మాకు అభిప్రాయం ఉండే వేసినాం ఓట్లు. మా పాలకీడు మండలం మొత్తం అదే వచ్చింది, కాంగ్రెసే వచ్చింది. మరి ఆయన ఇష్టం, మరి సార్ ఇష్టం ఎట్లా చేస్తాడో. బీదలకి మంచి చేస్తే ఏం లేదు. 4000 ఇస్తా అన్నారు పాపం ముసలోళ్ళకి, అయ్యనే ఇయ్యరా. ఈ బస్సు ఇవన్నీ పెట్టిండు, బస్సుది కూడా ఆడవాళ్ళకి సరే సేఫ్టీ లే, కానీ కొంతమంది మంచి అంటారు, చెడు అంటారు. కొంతమందికి ఉద్యోగస్తులకైతే సేఫ్టీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఆయన మంచిగానే చేసిండు, కానీ ఒక్కింట్లోనే ఈ లలిత బంధు పెట్టి గొడవలు స్టార్ట్ చేసిండు. అలా ఆయన దెబ్బ కొట్టింది ఆయనకి, పాపం ఆయన మంచిగానే చేసిండు. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సైదులు. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా వ్యవసాయం. గ్రామం, మండలం? యామలపల్లి మండలం, మంగాపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? మంచిగా ఉంది. సీఎం వచ్చినాక బాగుంది, మంచిగా చేస్తుండు. బీద వాళ్ళకు మంచిగా చేస్తుండు, బీద వాళ్ళకు మంచిగా చేస్తుండు. రేవంత్ రెడ్డి పాలన సూపర్ ఉంది, ఇబ్బందే లేదు. రేవంత్ రెడ్డి చేసింది చాలా మంచి పనులు. ఇలా సామాన్యుడు బతకాలంటే రేవంత్ రెడ్డి చేసిందే బాగుంది. కేసీఆర్ ఉండగా ఏముంది, బీసీ లోన్లని ఒక్క ఊళ్ళో ఒక్కరికి ఇచ్చే 40 మంది అప్లై చేస్తే ఒక్కరికే వచ్చినాయి, మిగతా 39 మంది వేస్ట్ అన్నే కేసీఆర్ది పోయింది. రేవంత్ రెడ్డి సూపర్ ఉంది, మంచిగా చేస్తుండు. ఉన్నోళ్ళు లేనోళ్ళు బీద వాళ్ళకు మంచిగా ఉంది, బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ఏముంది, ఉన్నోళ్ళని బాగు చేసిండు, లేని వాళ్ళకు లేనట్టు అయింది. ఉన్నోనే మంచి చేసిండు. 50 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు, బీదలకు ఏం చేయలే. ఉన్నోనికే పెట్టిండు, కానీ లేనోడు సామాన్యుడు సామాన్యుగానే ఉండిపోయాడు. రేవంత్ రెడ్డి సూపర్, మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. బాగుంది.